హాయ్ ఎవ్రీవన్. బ్యాంక్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంకా ఆర్బీఐ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫ్రీ ట్రయల్ ఇవ్వడం జరిగింది. సో మీకు ఫ్రీ ట్రయల్ కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న భారతి మేడం నెంబర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, ఈ నెంబర్కి కాల్ చేసి మీ ఫ్రీ ట్రయల్ అన్నది యాక్సెస్ చేయించుకోండి. ఇప్పుడు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి సిజిఎల్లో 2019లోని 15th నవంబర్ షిఫ్ట్ని మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. 15th నవంబర్ షిఫ్ట్. ఈ షిఫ్ట్ లో స్పెషాలిటీ ఏంటంటే అదర్ 2 షిఫ్ట్స్ మీద చాలా టఫ్ ఇచ్చాడు పేపర్. సో ఈ పేపర్ మనం డిస్కస్ చేద్దాం మీరు. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఈక్వల్ టు 90, ఏడి ఇస్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ మీటింగ్ బీసీ అట్ డి అండ్ డి ఈస్ పెర్పెండిక్యులర్ టు ఏసీ అట్ ఈ. ఓకే, ఫస్ట్ ఏబిసి ట్రయాంగిల్ చేద్దాం. ఏబిసి ఒక ట్రయాంగిల్ అనుకుంటే యాంగిల్ ఏ అన్నది 90 degrees అని చెప్పి ఇచ్చాడు. యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ ఏడి ఇస్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ. యాంగిల్ ఏకి బైసెక్టర్ అంటే ఏంటి అర్థం? ఇట్ ఈస్ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ. చూడండి, యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ యాంగిల్ కూడా అంతే. ఇప్పుడు 45 ఉంటున్నాయి. ఎందుకంటే టోటల్ యాంగిల్ 90 కాబట్టి ఈచ్ యాంగిల్ 45 అవుతుంది. అది యాంగులర్ బైసెక్టర్. నెక్స్ట్ ఈ పాయింట్ డి అని ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు? అండ్ డి ఈస్ పెర్పెండిక్యులర్ టు ఏసీ. ఏసీకి డి నుంచి ఈ వరకు గీసే లైన్ పెర్పెండిక్యులర్ గా ఉండాలన్నాడు. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనే పాయింట్ అనుకుంటే డిఈ అన్నది ఏఈకి పెర్పెండిక్యులర్ గా ఉంది. నెక్స్ట్ ఏబి 10 ఇచ్చాడు, ఏసీ 15 ఇచ్చాడు, అండ్ డి లెంత్ ఎంత కనుక్కోమనుకున్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాంగులర్ బైసెక్టర్ గురించి ఇచ్చాడు కాబట్టి యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంటి? ఏబి బై బిడి ఈక్వల్ టు ఏసీ బై డిసి. ఇది యాంగులర్ బైసెక్టర్ వల్ల వచ్చిన కాన్సెప్ట్. ఇప్పుడు ఏబి అంటే ఎంత? 10 బై బిడి అంటే బిడి మనకి తెలియదు కాబట్టి అలా ఉంచుదాం. నెక్స్ట్ ఏసీ ఎంత? 15 బై డిసి. సో డిసి బై బీసీ ఎంత? బిడి ఎంత అవుతుంది? డిసి బై బిడి ఈక్వల్ టు 15 బై 10 అంటే 5 3s 5 2s. సో 3/2. డిసి 3 యూనిట్స్ ఉంటే అంటే 3 అన్నది దీని లెంత్ కాదు, 3 యూనిట్స్ అన్నది అనుకుంటున్నాను నేను. 3 యూనిట్స్ ఎంతో తెలియదు. 3 పార్ట్స్ అని అనుకుందాం. పోనీ 3 పార్ట్స్ ఉంటే బీడీ అనేది 2 పార్ట్స్ ఉంటుంది. డిసి అనేది 3 పార్ట్స్ ఉంటే బీడీ అనేది 2 పార్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏమన్నాడు? ఇది పెర్పెండిక్యులర్ అని చెప్పించాడు. పెర్పెండిక్యులర్ ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ ఈసిడి అన్నది సిమిలర్ టు ట్రయాంగిల్ ఏసిబి. ట్రయాంగిల్ ఈసిడి అన్నది సిమిలర్ టు ట్రయాంగిల్ ఏసిబి. అంటే దీని అర్థం ఏంటంటే మనకు కావాల్సింది డిఈ కదా. సో డిఈ ఇందులో ఎక్కడ ఉంది? డిఈ చూడండి, ఫస్ట్ ది లాస్ట్ ది డిఈ. తర్వాత ఇందులో మనకు తెలిసింది ఏమన్నా ఉన్నదా? మనకి ఈడి వాల్యూ తెలీదు. ఇంకా డిసి వాల్యూ, డిసి గురించి మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి 3 పార్ట్స్ అని తెలుసు కాబట్టి ఆ రెండు తీసుకుందాం. సో ఈడి అంటే ఫస్ట్ ది లాస్ట్ ది. ఇందులో ఫస్ట్ ది లాస్ట్ ది ఏబి. ఈడి బై ఏబి ఈక్వల్ టు సిడి బై బిసి. ఎందుకంటే ఇక్కడ ఇదే ఉంది కాబట్టి ఈడి బై ఏబి ఈక్వల్ టు సిడి బై బిసి. మనకి ఇదే కనుక్కోవాలి. ఈడి అన్న డిఈ అన్న సేమ్ కాబట్టి మనకి డిఈ వాల్యూ కావాలి. ఏబి ఆల్రెడీ మనకు తెలుసు, 10 ఇచ్చాడు. నెక్స్ట్ బీసీ 15 ఇచ్చాడు. బీసీ 15 ఇచ్చాడా? లేదు. బీసీ వాల్యూ మనకి ఇంకా ఇవ్వలేదు. చూడండి, సిడి వాల్యూ ఎంత ఇచ్చాడు? సిడి అనేది 3 యూనిట్స్. బీసీ అనేది 5 యూనిట్స్. సో ఇది 3 అనుకోని ఇది 5 అనుకోవచ్చు కదా. ఇది 3 యూనిట్స్, ఇది 5 యూనిట్స్. ఓకే, నెక్స్ట్ అప్పుడు డి బై 10 ఈక్వల్ టు 3/5. 5 1s are 5 2s. సో డి వాల్యూ ఎంత అవుతుంది? 3 into 2. 3 into 2 అంటే 6. డి ఎంత? డి అంటే ఇదే. ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 6 యూనిట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ ఇంటర్సెక్ట్స్ బిసి అట్ డి. ఒక ట్రయాంగిల్ ఉందన్నమాట. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అయితే యాంగిల్ ఏకి బైసెక్టర్ ఇది. యాంగిల్ ఏకి బైసెక్టర్ ఇది.
meets BC at D. AB ఈక్వల్ టు 12, AC ఈక్వల్ టు 15, తర్వాత BC మొత్తం కలిపి 18 ఇచ్చాడు. ఇప్పుడు లెంత్ ఆఫ్ BD అడిగాడు. ఈ BD వాల్యూ కావాలి. ఇప్పుడు యాంగులర్ బైసెక్టర్ థియరం ప్రకారం AB బై సేమ్ ముందు సమ్లో చేసినట్టే AB బై AC ఈక్వల్ టు BD బై DC. AB 12, AC 15, దట్ ఈక్వల్ టు BD బై DC కూడా మనకు తెలియదు. సో 3 4s 3 5s. సో BD బై DC ఎంత? BD బై DC ఈక్వల్ టు 4/5. అంటే BD 4 పార్ట్స్ ఉంటే DC 5 పార్ట్స్ ఉంటుంది. BD 4 పార్ట్స్ ఉంటే DC 5 పార్ట్స్ ఉంటుంది. సో ఈ టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నట్టు? 4 + 5 9 పార్ట్స్ ఉన్నట్టు. సో 9 పార్ట్స్ కి లెంత్ ఎంత? 18 ఇచ్చాడు. 9 పార్ట్స్ కి 18 లెంత్ ఇచ్చినప్పుడు BD అడిగాడు. BD ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. 4 పార్ట్స్ కి ఎంత? ఇప్పుడు 18 అంటే ఇంటూ 2 చేశారు. సో 4 కి ఇంటూ 2 చేస్తే 8. సో BD లెంత్ ఎంత? 8. BD లెంత్ 8. మరి DC లెంత్ ఎంత అవుతుంది? అది క్వశ్చన్ అడగలేదు, బట్ కనుక్కోవాలనుకుంటే 8 - 8, సో 10 అవుతుంది. The height of a solid cylinder is 30 centimeters and diameter of its base is 10 centimeters. ఒక సాలిడ్ సిలిండర్ ఉంది. ఇది ఒక సాలిడ్ సిలిండర్ అనుకుందాం. డయామీటర్ ఆఫ్ ఇట్స్ బేస్ ఇస్ 10 అన్నాడు. డయామీటర్ 10 అయినప్పుడు డయామీటర్ 10 అంటే రేడియస్ ఎంత? రేడియస్ ఎంత అవుతుంది? డయామీటర్ బై 2 కదా. సో రేడియస్ ఎంత అవుతుంది? 5. సో దీనికి నేను డయామీటర్ కాకుండా రేడియస్ ని తీసుకుంటున్నాను. ఇది 5 ఇచ్చాడు. నెక్స్ట్ హైట్ ఆఫ్ సాలిడ్ సిలిండర్ 30 ఇచ్చాడు కదా క్వశ్చన్ స్టార్టింగ్ లో. అంటే ఈ హైట్ అన్నది ఈక్వల్ టు 30. హైట్ అన్నది 30. నెక్స్ట్ 2 identical conical holes, each of radius 5 centimeters and height 12 centimeters are drilled out. 5 centimeters radius ఉన్న 2 కోన్స్ ని వాడు ఈ సిలిండర్ నుంచి కట్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ దీని రేడియస్ 5, దాని రేడియస్ 5. సో ఆ కోన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఒక కోను అంటే ఇన్వర్టెడ్ కోన్, ఇక్కడ ఇంకో కోను. ఈ 2 కోన్స్ ని వాడు డ్రిల్ చేశాడు, అంటే రిమూవ్ చేశాడు. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా అంటే అడుగుతున్నాడు. చూడండి, జాగ్రత్త చూడండి సంచార్థం. ఓకే, ఇది ఒక సాలిడ్ సిలిండర్. దీంట్లో ఈ పార్ట్స్ రిమూవ్ చేస్తాము అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇదంతాని ఇది చూడండి, ఈ ఏరియా మొత్తం మనకి హ్యాలో పార్టే కదా. అంటే ఏమీ లేదు ఈ పార్ట్ లో లోపల ఏమీ లేదు. సో అది ఆ సర్ఫేస్ ఏరియా కూడా మనం యాడ్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ మనకి ఇక్కడ ఉన్న సర్ఫేస్ ఏరియాస్ లో ఈ కోన్ అన్నది మనం తీయలేదు అంటే ఇది ఒక సాలిడ్ సిలిండర్ అవుతుంది. సాలిడ్ సిలిండర్ కి సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు టూ పై ఆర్ ప్లస్ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ 2πr అంటే ఏంటి? సారీ, 2πrh ప్లస్ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ 2πrh అంటే ఏంటి? 2πrh అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని 2πrh అంటాం. సారీ, ఇక్కడ 2πr స్క్వేర్ అంటే ఇది చూడండి, ఇదిగోండి, ఈ బయట ఉన్న ఈ రేడియస్ ని మనం 2πr స్క్వేర్, కింద πr స్క్వేర్ కాబట్టి 2πr స్క్వేర్ అని చెప్తాం. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా మనకు తెలిసింది. మనం ఏం చేయాలి ఇప్పుడు? రిమైనింగ్ సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్, తర్వాత ఈ కోన్ యొక్క లాటరల్ సర్ఫేస్, కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్, ఈ టోటల్ సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ప్లస్ 2 ఇంటూ కోన్ కర్వ్డ్ సర్ఫేస్. ఈ రెండు ఏరియాస్ ని కలిపితే మనకి టోటల్ వచ్చేసి. ఇక్కడ 2 ఇంటూ ఎందుకు చేశారంటే పైన ఒక కోన్ కింద ఒక కోన్ కాబట్టి. ఓకే, నౌ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి అంటే 2πrh ప్లస్ కోన్ యొక్క, ఇక్కడ రెండింటికి రేడియస్ కామన్ కాబట్టి కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్
కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటంటే పై ఆర్ ఎల్. ఎల్ అంటే ఏంటి? ఇక్కడ ఎల్ అంటే ఏమీ లేదు. చూడండి ఇక్కడ బ్లూ కలర్ లైన్ లో బ్లాక్ కలర్ లైన్ ఒకటి గీస్తాం చూడండి. ఇదిగోండి ఈ స్లాంట్ హైట్ ని మనం ఎల్ అంటాం. ఈ స్లాంట్ హైట్ ని మనం ఎల్ అంటాం. ఆ స్లాంట్ హైట్ ఎలా కడతాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ ఇది 5 అని తెలుసు, ఇది 5, ఇది కదా స్లాంట్ హైట్. చూడండి ఈ హైట్ ఏమో 12, అంటే డెప్త్ అనేది 12 అని చెప్పాడు. 12 5 అయినప్పుడు ఇది 90 degrees కాబట్టి ఇది ఎంత అవుతుంది? రైట్ యాంగిల్ ట్రిప్లెట్ ప్రకారం ఇది 13 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కోన్ యొక్క ఎల్ ఎంత అవుతుంది? స్లాంట్ హైట్ ఎంత అవుతుంది? కోన్ కి 13 అవుతుంది. మనకి వాల్యూస్ అన్ని వచ్చేసాయి. ఇప్పుడు డైరెక్ట్ గా ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే. 2πr బయటకు తీస్తా, 2πr కామన్ తీస్తే h ప్లస్ ఎల్. నెక్స్ట్ 2 ఇంటూ 5 ఇంటూ రేడియస్ 5 ఇంటూ హెచ్ అంటే ఎంత? ఈ హెచ్ అన్నది ఈ టోటల్ 30 ప్లస్ ఎల్ అంటే 13. సో 10π ఇంటూ 43 దట్ ఈక్వల్ టు 430π. మనకి ఎగ్జామ్ లో కూడా ఆప్షన్స్ ఎలా ఇచ్చాడంటే 4 పైస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పైస్ ఇచ్చాడు మనకి. అంటే ఈ సాల్వ్ చేయక్కర్లేదు. 430π ఇస్ ద ఆన్సర్. 430π. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 3 divided by 18 ఆఫ్. ఇది చూడండి ఈ పర్టికులర్ సమ్స్ కి, ఇలాంటి సమ్స్ కి మనం బాడ్మాస్ రూల్ అనేది ఫాలో అవుతాం. బాడ్మాస్. బి అంటే బ్రాకెట్. ఫస్ట్ బ్రాకెట్స్ ఉన్నవన్నీ మనం చూసుకోవాలి. తర్వాత ఓ అంటే ఆఫ్. తర్వాత ఆఫ్ అని ఎక్కడైనా ఉంటే అవి సాల్వ్ చేయాలి. ఆఫ్ అని ఇక్కడ ఎక్కడ ఉన్నాయి? 18 ఆఫ్ 3 ఒకటి ఉంది, 9 ఆఫ్ 3 ఒకటి ఉంది. ఫస్ట్ ఆ రెండు సాల్వ్ చేయాలి మనం. తర్వాత డి అంటే డివిజన్. ఆఫ్ అయిపోయిన తర్వాత డివిజన్ సాల్వ్ చేస్తాం. డివిజన్లు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం 4 దగ్గర డివిజన్ ఉంది. తర్వాత మల్టిప్లికేషన్ చాలా ఉంది. తర్వాత ఎడిషన్, ఆ తర్వాత సబ్ట్రాక్షన్. ఇది మనం ఎప్పుడు చేసే ఆర్డర్. బాట్మస్ అంటాం దీన్ని. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ కి 3 divided by 3 divided by ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం? హాఫ్ అన్న ముందు చేసి మనం, అంటే 18 ఆఫ్ 3 అంటే 18 ఇంటూ 3 అని అర్థం. 18 ఇంటూ 3 ఇంటూ 6 ప్లస్ 21 ఇంటూ 6 డివైడెడ్ బై 18 మైనస్ 3 డివైడెడ్ బై 2 ప్లస్ 3 మైనస్ 3 డివైడెడ్ బై 9. మళ్ళీ హాఫ్ అని అన్నాడు, అంటే ఇంటూ 3 ఇంటూ 9. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఇంటూ అని చేసి మనం రాసిన తర్వాత మళ్ళీ డివిజన్కి వెళ్ళకూడదు, ఇది కంప్లీట్ చేయాలి మనం. అంటే 3 divided by 54 ఇంటూ 6 ప్లస్ 21 ఇంటూ 6 డివైడెడ్ బై 18 మైనస్ 3 డివైడెడ్ బై 2 ప్లస్ 3 మైనస్ 3 డివైడెడ్ బై 9 ఇంటూ 3 అంటే 27 ఇంటూ 9. ఇప్పుడు మనం డివిజన్ అన్ని చూసుకుందాం. డివిజన్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 3/54 ఇంటూ 6 ప్లస్ 21 ఇంటూ 6 బై 18 మైనస్ 3/2 ప్లస్ 3 మైనస్ 3/27 ఇంటూ 9. ఇది ఇప్పుడు జాగ్రత్త చూడండి. 6 1s are 6 9s, 3 1s are 3 3s, again 6 1s are 6 3s, 3 1s are 3 7s, again 9 1s are 9 3s, 3 1s are 3. అయిపోయింది. ఇంకా మిగిలినవి ఏంటి? ఇక్కడ 1/3 మిగిలింది, ప్లస్ 7 మైనస్ 3/2 ప్లస్ 3 మైనస్ 1. ఇవి మిగిలే ప్రస్తుతానికి. చూడండి 7 ప్లస్ 3 అంటే 10. 10 మైనస్ 1 ఎంత? 9 రాస్తున్నాం. తర్వాత 1/3 మైనస్ 3/2. 1/3 మైనస్ 3/2 అంటే ఏంటి? కామన్ గా ఎల్సిఎం 6 కాబట్టి 6. 2 మైనస్ 2 3 సార్ కదా, సో 9 అంటే మైనస్ 7/6. మైనస్ 7/6, 9 మైనస్ 7/6. 9 మైనస్ 7/6 అనేది ఆన్సర్. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మిక్సర్ ఫ్రాక్షన్ లకు మిక్సర్ కాదు, టోటల్ గా ఒక ఫ్రాక్షన్ గా మార్చాలి. 9 6 54. 54 నుంచి 7 రిమూవ్ చేస్తే 47. సో మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 47/6. 47/6 ఈజ్ అవర్ ఆన్సర్. 47/6. మనకి ఈ డివిజన్స్ ఇంకా ఇంటూ ఆఫ్ అని ఉన్నవి అవి మనం ఒకే స్టెప్ లో రాయొచ్చు. అలా రాయడం అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఆ ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఈ 2 స్టెప్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి ఎగ్జామ్ లో. కాబట్టి మీకు ఈజీగానే వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
27 of x plus y whole cube minus 8 of x minus y whole cube equal to x plus 5y into ax square plus by square plus axy. a plus b minus c వాల్యూ అడుగుతున్నాడు. చూడండి మనకి ఏదన్నా ఒక నెంబర్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అని ఫార్ములా ఉంటే దాన్ని ఎలా రాస్తాం అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఒకవేళ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అనే ఫార్మాట్ లో ఉంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఓకే, ఇప్పుడు ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని 27 of x plus y whole cube minus 8 of x minus y whole cube. దీన్ని ఎలాబరేట్ చేస్తే 3 into x plus y whole cube అని రాయొచ్చు కదా, మైనస్ 2 into x minus y whole cube అని రాయొచ్చు. అంటే 3x plus 3y whole cube మైనస్ 2x minus 2y whole cube. ఇదంతా ఏ అనుకుంటున్నా, ఇదంతా బి అనుకుంటున్నా, అదంతా ఏ ఇదంతా బి. ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఇది అరేంజ్ చేసి ఇప్పుడు రాస్తాను ఇక్కడ. చూడండి ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఇప్పుడు ఏ మైనస్ బి అంటే ఏంటి, 3x ప్లస్ 3y మైనస్ 2x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ప్లస్ 2y. ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ అంటే 3x ప్లస్ 3y హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2x మైనస్ 2y హోల్ స్క్వేర్ ప్లస్ ప్లస్ మైనస్ ఓకే ప్లస్ ప్లస్ ఏ ఇంటూ బి అంటే 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అని రాయొచ్చా. ఎందుకు ఇలా రాశాను అంటే చూడండి 3x ప్లస్ 3y ఇంటూ 2x మైనస్ 2y, రెండిట్లో 2 కామన్ తీస్తే 6 వచ్చింది. 6 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో డైరెక్ట్ గా ఆ స్టెప్ అక్కడ రాశాను నేను. నెక్స్ట్ ఇప్పుడు 3x 2x ఉంది, సో ఎక్స్ అవుతుంది, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి 3y 2y అంటే 5y, ఎక్స్ ప్లస్ 5y ఇంటూ దీన్ని ఎలాబరేట్ చేస్తే 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ 3 3 9 9 2 18 ప్లస్ 18xy అగైన్ ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 8xy ప్లస్ 6x స్క్వేర్ మైనస్ 6y స్క్వేర్. ఇది ఈక్వేషన్. ఇప్పుడు ఎక్స్లన్నీ ఒక దగ్గర పెడదాం, ఎక్స్ స్క్వేర్లన్నీ 4x స్క్వేర్ 9x స్క్వేర్ 6x స్క్వేర్ మొత్తం కలిపితే 19x స్క్వేర్ 19x స్క్వేర్ ప్లస్ మైనస్ మనకు తెలుసు, కాసేపు ఉందాం. నెక్స్ట్ 9y స్క్వేర్ 4y స్క్వేర్ అంటే 13, 13 మైనస్ 6 అంటే 7, సో ప్లస్ 7y స్క్వేర్. అగైన్ ఇవి కూడా అయిపోయాయి. ఇంకా మిగిలింది ఏంటి 18xy మైనస్ 8xy అంటే ప్లస్ 10xy ఇది ఇంటూ ఎక్స్ ప్లస్ 5y. ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన ఫార్మాట్ లోనే వచ్చేసింది. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత కంపేర్ చేసుకుంటే ఏ ఈక్వల్ టు 19, బి ఈక్వల్ టు 7, సి ఈక్వల్ టు 10. ఇంకోటి క్వశ్చన్ ఏమన్నాడు, ఏ ప్లస్ బి మైనస్ సి అన్నాడు. అంటే 19 ప్లస్ 7 మైనస్ 10, 19 ప్లస్ 7 అంటే 26, 26 నుంచి 10 తీస్తే 16. సో దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే 16. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది చాలా మంచి క్వశ్చన్. చూడండి 45/53 ఈక్వల్ టు 1/a ప్లస్ ఇలా ఇచ్చాడు. నవ్వు ఇప్పుడు పైన 1 ఉంది కాబట్టి ఈ 45/53 కూడా పైన 1 వచ్చేలా రాస్తున్నా. అంటే 1/53/45 అని రాయొచ్చా. నెక్స్ట్ స్టెప్, ఇక్కడ ఏ ప్లస్ అని ఉంది, ఏ ప్లస్ 1/, అని ఉంది, ఏ ప్లస్ 1/, కాబట్టి దీనికి నియరెస్ట్ ఇంటిజర్ చూసుకుందాం. అంటే 45 1s 45, ఇంకా రిమైండర్ ఎంత మిగిలింది 8 మిగిలింది, 8/45. ఓకే, అగైన్ మళ్ళీ నేనేం చేస్తున్నానంటే 1/, ఈ 8 ని డినామినేటర్ కి తెస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ 8 ని డినామినేటర్ కి తెస్తున్నా. 1 + 1/45/8, 1 + 1/45/8 దట్ ఈక్వల్ టు 1/1 + 8 5 సార్ 40 ఉంది కదా, సో 5 + 40 తీసేస్తే ఇంక మిగిలింది అంత 5/8. అగైన్ ఈ 5 నేను మళ్ళీ డినామినేటర్ తెస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ 5 డినామినేటర్ తెస్తున్నా. తెచ్చినప్పుడు చూడండి ఇది ఇక్కడ రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1/1 +
1/5 ప్లస్ 1/8 1/8/5 1/8/5. కానీ ఇక్కడ మనం దీన్ని 8/5 ని 1 + 3/5 అని రాయొచ్చు. 1 + 3/5 అని రాయొచ్చు. కానీ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు? C-2/5 ఇచ్చాడు. C-2/5 గా రాయాలి అనుకుంటే మనం ఈ 1 + 3/5 అని రాయలేము. 8/5 ని. దీన్ని ఎలా రాస్తాము అంటే 2 - 2/5 గా రాయాలి. 2 - 2/5 అంటే ఏంటి? 8/5 కి ఈక్వలే కదా. సో ఇప్పుడు ఎలా రాయొచ్చు నేను? 1/1 + 1/5 + 1/2 - 2/5. ఓకే, ఇప్పుడు దీని ప్రకారం కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఇదే 1. బి వాల్యూ ఎంత అవుతుంది? ఇది 5. అగైన్ సి వాల్యూ ఎంత అవుతుంది? ఇది 2. A = 1, B = 5, C = 2. ఇప్పుడు క్వశ్చన్ లో ఏం అడిగాడు? 4A - B అన్నాడు. చూడండి, ఇది అరేస్ చేస్తాం. 4A - B + 3C అంటే 4 × 1 - 5 + 3 × 2 అంటే 4 - 5 + 6. చూడండి, 10 - 5 అంతా 5. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే 5. ఈ టోటల్ వాల్యూ యొక్క ఆన్సర్ ఏమో 5 అవుతుంది. నెక్స్ట్, ఏరియా ఆఫ్ బేస్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఈస్ 81 centimeters. బేస్ అనేది ఎలా ఉంటుంది? ఏ కోన్ కైనా బేస్ అనేది సర్కిలే. ఏ కోన్ కైనా బేస్ సర్కిల్. ఆ బేస్ ఏరియా 81 centimeters అన్నది. సర్కిల్ ఏరియా అంత πr². ఈ πr² అనేది 81 కి ఈక్వల్. సో పై క్యాన్సిల్ అయిపోతే r² = 8. సో r వాల్యూ అంత r² = 81. సో r వాల్యూ అంత 9. అంటే రేడియస్ ఆఫ్ ద కోన్ అనేది 9 అండ్ హైట్ ఈస్ 12 అని ఇచ్చాడు. ఇది 12, హైట్ 12 అంటే ఇది 90 degrees. సో ఈ స్లాంట్ హైట్ ఎంత తెలుస్తుందా? స్లాంట్ హైట్ ఎంత? √12² + 9² అంటే √144 + 81. 144 + 81 అంటే √225. √225 వాల్యూ 15. సో ఈ వాల్యూ 15. ఓకే, ఆ వాల్యూ 15 వచ్చింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ πRL. ఆల్రెడీ ప్రీవియస్ సమ్ లో చెప్పుకున్నాం మనం. సో 5 × రేడియస్ 9 ఇచ్చాడు × 15. సో 9 15 135. 135 5. ఇదే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, CSA. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ కోన్ ఇస్ 135 5. మీకు ఆన్సర్ ఆప్షన్స్ కూడా మనకి పైల్లోనే ఇచ్చాడు. సో మీరు దీన్ని మళ్ళీ ఎలాబరేట్ చేయక్కర్లేదు. చూడండి, క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగానే ఇచ్చాడు. O is the incenter in a triangle PQR. O is the incenter. PQR లో యాంగిల్ P అనేది 42 ఇచ్చాడు. O అనేది ఇన్సెంటర్ అంట. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ QOR అడిగాడు. ఈ యాంగిల్ ఎంత? ఈ యాంగిల్ ఎంత ఇన్సెంటర్ కి? ఇన్సెంటర్ ఇచ్చినప్పుడు ఇది O అనేది ఇన్సెంటర్ అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది అంటే 90 + P/2 అవుతుంది. సో 90 + 42/2 90 + 21. 90 + 21 అంటే 111 degrees. ఈ యాంగిల్ ఎంత అవుతుంది అంటే 111 degrees అవుతుంది. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సర్కమ్ సెంటర్ దగ్గర యాంగిల్ అడిగాడు అంటే 2 × θ ఉంటుంది. అదే ఇన్ సెంటర్ దగ్గర యాంగిల్ అడిగాడు అంటే 90 + θ/2 ఉంటుంది. ఓకే, అదే ఆర్థో సెంటర్ దగ్గర అడిగాడు అంటే 180 - θ ఉంటుంది. అదే ఎక్స్ సెంటర్ దగ్గర అడిగాడు అంటే 90 - θ/2 ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకుంటే మీరు ఈ సమ్ని 10 to 20 seconds లో చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, A + B + C = 6. A³ B³ C³ - 3ABC = 342. What is the value of AB + BC + C? ఓకే, ఇక్కడ A + B + C ఇచ్చాడు = 6. ఇది ఎందుకు ఇచ్చాడో చూద్దాం. దీన్ని బోత్ సైడ్ స్క్వేర్ చేద్దాం. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే A² + B² + C² + 2 × AB + BC + CA = 36. నౌ నేను ఏమనుకుంటున్నానంటే చూడండి, A² + B² + C² వాల్యూ ఎంత? A² + B² + C² = 36 - 2 × నేను ఈ మొత్తాన్ని K అనుకుంటా. ఇదే కదా మనకు కావాల్సింది. ఇది K అనుకుంటే ఇది కూడా Kనే కదా. సో 36 - 2K. ఇది గుర్తుపెట్టుకోండి. 36 - 2K. 36 - 2K అనేది ఏంటి? A² + B² + C². ఓకే, నెక్స్ట్ మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. A³ + B³ + C³ - 3ABC =
a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus ca. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు గుర్తుపెట్టుకోమా ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ వాల్యూ ఎందుకు కనుక్కోమన్నా? ఆల్రెడీ గుర్తుపెట్టుకోమన్నా మీకు 36 మైనస్ 2k అని. ఓకే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ మనకి 342 అని ఇచ్చాడు, ఈ వాల్యూ 6 అని ఇచ్చాడు. సో 342 ఈక్వల్ టు 6 ఇంటూ మనకి ఇదిగోండి ఈ వాల్యూ అంటే మనం ఇక్కడ రాసుకున్నాం, ఇదే 36 మైనస్ 2k. ఇది ఎలాగో k కాబట్టి మైనస్ k. 6 1s are 6 5s are 7s. ఓకే, 57 ఈక్వల్ టు 36 మైనస్ 3k. సో 3k వాల్యూ ఎంత అవుతుంది? 36 మైనస్ 57. 36 నుంచి 57 అంటే ఏంటి? మైనస్ 21. సో k వాల్యూ ఎంత అవుతుంది? మైనస్ 21/3 అంటే మైనస్ 7. అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ ఎంత అవుతుంది అంటే మైనస్ 7 అవుతుంది. ఈజీ ప్రాబ్లం అయితే కూడా. నెక్స్ట్ క్వశ్చన్. The value of cos power 6 plus sin power 6 plus 3 sin square cos square divided by 1. ఓకే, ఇప్పుడు చూడండి, sin square theta plus cos square theta equal to 1. sin square theta plus cos square theta equal to 1. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను దీన్ని బోత్ సైడ్స్ క్యూబింగ్ చేస్తాను. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. sin power 6 theta plus cos power 6 theta plus 3 into sin square theta cos square theta into sin square theta plus cos square theta equal to 1. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది మన క్వశ్చన్ లో ఇదిగోండి sin square plus cos square 1 కాబట్టి అది 1 వేసేయచ్చు. sin power 6 plus cos power 6 theta plus 3 sin square theta cos square theta ఈ వాల్యూ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది క్వశ్చన్ లో ఇచ్చిన పార్ట్, క్వశ్చన్ లో న్యూమరేటర్ లో ఇచ్చిన పార్ట్ ఇదే. అంటే ఈ పార్ట్ అనేది ఈక్వల్ టు 1. నౌ ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దాం. డినామినేటర్ పార్ట్. డినామినేటర్ పార్ట్ లోని ఇది మల్టిప్లై చేద్దాం. అంటే sin theta ప్లస్ cos theta మైనస్ 1 ఇంటూ sin theta ప్లస్ cos theta ప్లస్ 1. ఇదంతా ఏ అనుకుంటున్నాను. సో ఏ మైనస్ 1 ఇంటూ ఏ ప్లస్ 1 అంటే ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ 1 అంటే ఏంటి? sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్ మైనస్ 1. సో sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్ అంటే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ప్లస్ 2 sin theta cos theta ఈక్వల్ టు 1. సో ఈ వాల్యూ మనకు 1 అని తెలుసు. అయితే 2 sin theta cos theta వాల్యూ ఎంత అవుతుంది? చూడండి, ఈ వాల్యూ 1 అని తెలుసు. సారీ, ఇక్కడ మైనస్ 1 ఉంది కదా. ఓకే, 1 ప్లస్ 2 sin theta cos theta మైనస్ 1. ఓకే, అంటే 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి? 2 sin theta cos theta. అంటే ఈ టోటల్ ఈ ప్రొడక్ట్ ఎంత అవుతుంది? ప్రొడక్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 2 sin theta cos theta. 2 sin theta cos theta. ఇది కూడా పక్కన పెడితే కాసేపు ఇంకా డినామినేటర్ లో ఇంకోటి ఇచ్చాడు. cosecant theta ఇంటూ secant theta. cosecant theta అంటే 1/sin theta ఇంటూ secant theta అంటే 1/cos theta ఇంటూ ఈ మొత్తం ప్రొడక్ట్ ఎంత? 2 sin theta cos theta. ఇప్పుడు sin theta cos theta క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఈ డినామినేటర్ ప్రొడక్ట్ అంతా ఎంత మిగిలిపోయింది? అంత 2. కాబట్టి ఇదంతా 2. సో న్యూమరేటర్ లో 1 ఉంది, డినామినేటర్ లో 2 ఉంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 1/2. నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఇలా ట్రిగ్నోమెట్రీలో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఇవి మీకు చేయడం ఇష్టం లేకపోతే theta ఈక్వల్ టు 45 వేసేయండి. theta ఈక్వల్ టు 45 వేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. డైరెక్ట్ గా వాల్యూ వస్తుంది. 1/2 అన్న వాల్యూ వచ్చేస్తుంది. theta ఈక్వల్ టు 45 వేస్తుంది. లేదా సమ్ చేద్దాం అనుకుంటే ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ a circle with center O, AB, a diameter AB is produced to P lying outside the circle and PT is a tangent to the circle. సరే, ఒక సర్కిల్ గీద్దాం. ఇది ఒక సర్కిల్, సెంటర్ అనేది O అని చెప్పాడు.
సెంటర్ ఓ, డయామీటర్ ఏబి, ఇది ఏ ఇది బి, డయామీటర్ ని పి అనే పాయింట్ వరకు ప్రొడ్యూస్ చేశాడు. నెక్స్ట్ పి అనేది లయింగ్ అవుట్ సైడ్ ద సర్కిల్ అండ్ పిటి ఇస్ టాంజెంట్ టు ద సర్కిల్. పిటి అనేది టాంజెంట్ అంట, ఇది టి అనుకుంటే పిటి అనేది టాంజెంట్. ఆ టాంజెంట్ అనేది సర్కిల్ ని సి అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. అంటే ఈ పాయింట్ సి, ఇదిగోండి ఈ పాయింట్ సి. ఇఫ్ యాంగిల్ బిపిటి ఈక్వల్ టు 36, ఈ యాంగిల్ 36 అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ బిసిపి? బిసిపి అంటే బిసిపి, ఇదిగోండి ఈ రెటికల్ ట్రయాంగిల్ ని కనుక్కోమంటున్నాం. రెటికల్ ట్రయాంగిల్ ని కనుక్కోమంటున్నాం. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఏ నుంచి సికి ఒక లైన్ జాయిన్ చేస్తాం. ఏ నుంచి సికి ఒక లైన్ జాయిన్ చేస్తే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? యాంగిల్ ఆన్ సెమీ సర్కిల్ ఆల్వేస్ 90 degrees. సో ఆ యాంగిల్ 90 degrees. నెక్స్ట్ ఇప్పుడు పాయింట్ ఓ నుంచి నేను ఒక లైన్ గీస్తున్నాను. ఎక్కడికి? సి వరకు. పాయింట్ ఓ నుంచి సి వరకు ఒక లైన్ గీస్తున్నాను. పాయింట్ ఓ నుంచి సి వరకు ఒక లైన్ గీస్తే ఇదిగోండి ఈ యాంగిల్ పిసిఓ ఈక్వల్ టు 90 degrees ఉంటుంది. ఎందుకు అంటే రేడియస్ నుంచి టాంజెంట్ మీద గీసే లైన్ అనేది ఎప్పుడు పెర్పెండిక్యులర్. సో ఆ యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇది రేడియస్, ఇది రేడియస్, అంటే ఈ యాంగిల్ ఈక్వల్ టు ఈ యాంగిల్ ఈక్వల్ టు ఈ యాంగిల్, ఎందుకంటే రెండు రేడియస్లు కాబట్టి. నెక్స్ట్ యాంగిల్ పిసిఓ 90. పిసిఓ ట్రయాంగిల్ లో పిసిఓ 90, ఈ యాంగిల్ ఏమో 36. మరి ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 180 మైనస్ 90 ప్లస్ 36, అంటే 90 మైనస్ 36 అని అర్థం కదా. 90 మైనస్ 36 అంటే ఎంత? 54. ఈ యాంగిల్ అంతా 54 degrees. ఆ యాంగిల్ 54. నెక్స్ట్ ఇది 54 అంటే ఈ టూ యాంగిల్స్ ఏమవుతాయి? రెండు సేమ్ యాంగిల్స్. సో అదర్ టూ యాంగిల్స్ ఏమవుతాయి? 1/2 ఇంటూ 180 మైనస్ 54. అదర్ టూ యాంగిల్స్ సేమ్ అవుతాయి కాబట్టి 180 మైనస్ 54/2 అంటే 90 మైనస్ 27. 90 మైనస్ 27 ఎంత? 90 మైనస్ 27 అంటే 63. అంటే ఈ యాంగిల్ 63, అలాగే ఈ యాంగిల్ కూడా 63. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? రెటికల్ ట్రయాంగిల్. ఈ టోటల్ 90 అయినప్పుడు, ఇది 63 అయినప్పుడు, ఈ టోటల్ 90 అయితే ఈ రెటికల్ ట్రయాంగిల్ ఎంత అవుతుంది? 90 మైనస్ 63. 90 మైనస్ 63 అంటే 27. సో యాంగిల్ బిసిపి వాల్యూ ఎంత? బిసిపి ఈక్వల్ టు 27 degrees. ఓకే, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నవి నెక్స్ట్ వీడియోలో చేద్దాం.